Hi friends, welcome back to my channel Learning English with Vishwa. Today we are going to discuss about how to read the news articles, newspaper. So మనం ఈరోజు న్యూస్ పేపర్ ఎలా చదవాలో నేర్చుకోబోతున్నాము. I picked up this news article from Deccan Chronicle. So without any further ado, let's get started friends. Now we are going to read this news article. First we are going to read the headlines. See guys, tribal man lynched on a suspicion he is a thief. ఎప్పుడు కూడా న్యూస్ ఆర్టికల్స్లో మన హెడ్లైన్స్లో అనేది క్లియర్గా ఉండవు ఫ్రెండ్స్. అవి పాస్ట్ ఇండిఫినిట్లో ఉంటాయి, లేదంటే ప్రజెంట్ ఇండిఫినిట్లో ఉంటాయి. ఇక్కడ చూడండి, ట్రైబల్ మ్యాన్ లించ్డ్ ఆన్ సస్పిషియన్ హీజ్ అ థీఫ్. లించ్డ్ అంటే కొట్టి చంపడం ఫ్రెండ్స్. దాని అర్థం ఏమొస్తుంది? సో కొట్టి చంపడం అనేది వస్తుంది తెలుగులో దాని మీనింగ్. లించ్డ్, ట్రైబల్ మ్యాన్ లించ్డా? అతను కొట్టి చంపాడా? కాదు, అతన్ని కొట్టి చంపారు. అంటే అతను రిసీవర్. ట్రైబల్ మ్యాన్ అనేవాడు రిసీవర్. సో అక్కడ ఏమొస్తుంది? ట్రైబల్ మ్యాన్ వాజ్ లించ్డ్ ఆన్ సస్పిషియన్. ఆన్ సస్పిషియన్ అంటే ఏంటి? అనుమానం మీద. హీఈస్ అ థీఫ్. హీ ఈజ్ అ థీఫ్. ఇక్కడ ప్రజెంట్ సింపుల్ స్టేట్ ఆఫ్ బీయింగ్ వాడారు ప్రజెంట్ టెన్స్లో. హీఈస్ అ థీఫ్. చూడండి, అతను ఒక దొంగ అనే అనుమానంతో అతన్ని కొట్టి చంపారు. లించ్డ్ అనే మీనింగ్ మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, కిల్డ్. సో మాబ్ కిల్డ్ ద కిల్లర్ ఆఫ్ ఏ చైల్డ్ అని చెప్తారు కదా. మాబ్ అంటే ఒక గుంపు కొట్టి చంపింది కిల్లర్ని, చైల్డ్ కిల్లర్ని అని వస్తుంది కదా ఫ్రెండ్స్. ఈ లించ్డ్ అంటే కొట్టి చంపడం. అర్థమవుతుందా ఫ్రెండ్స్? తర్వాత చూడండి, ఆ 44 year old ట్రైబల్ మ్యాన్. మ్యాన్ అనేది ఇక్కడ నౌన్ ఫ్రెండ్స్. ఈ నౌన్ కన్నా ముందు ఉన్నది మొత్తం ఏంటిది? దీన్ని ఒక యాడ్జెక్టివ్ అంటారు. యాడ్జెక్టివ్ ఎప్పుడు మనకి సింగులరే ఉంటుంది, ప్లూరల్ రాదు. అందుకనే మనం ఇక్కడ ఎస్ పెట్టము. ఆ 44 year old ట్రైబల్ మ్యాన్ వాజ్ లించ్డ్. ఇక్కడ చూడండి, వాజ్ లించ్డ్. ఇక్కడ ప్యాసివ్. ఇక్కడ చూసారా క్లియర్గా ఉంది. ఆ 44 year old ట్రైబల్ మ్యాన్ వాజ్ లించ్డ్ బై అ గ్రూప్ ఆఫ్ విలేజర్స్. ఒక గ్రూపు ఆఫ్ విలేజర్స్తో ఈ నిజామాబాద్ డిస్టిక్లో. ఈ నిజామాబాద్ అనేది ఇక్కడ ఏంటిది? ఇది లొకేషన్ చూపిస్తుంది. ఇది ఒక ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఈ నిజామాబాద్ డిస్టిక్ అనే ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఏంటిది? యాడ్జెక్టివా యాడ్వర్బా? ఇది లొకేషన్ చూపిస్తుంది కాబట్టి ఇది ఒక యాడ్వర్బ్. ఎప్పుడు కూడా ప్రిపోజిషనల్ ఫ్రేజ్లో మనకి ఒక లొకేషను, ఒక ప్లేసు చూపిస్తున్నప్పుడు దాన్ని మనం యాడ్వర్బ్గా గుర్తిస్తాము. అదే మనకు ఒక నౌన్ గురించి తెలియజేస్తుంది అనుకోండి ప్రిపోజిషనల్ ఫ్రేజ్, అప్పుడు దాన్ని మనం యాడ్జెక్టివ్గా తీసుకుంటాము. ఇక్కడ ఇది ఒక యాడ్వర్బ్. ఇన్ నిజామాబాద్ డిస్టిక్ సస్పెక్టింగ్ హిమ్ టు బీ అ థీఫ్. సస్పెక్టింగ్ హిమ్ కామా పెట్టారు ఇక్కడ చూడండి. సస్పెక్టింగ్ హిమ్ టు బీ అ థీఫ్. అతను దొంగ అని అనుమానిస్తూ అతన్ని కొట్టి చంపారు. ఇది మొత్తం ఇక్కడి నుంచి చూడండి. ఆ 44 year old tribal man was lynched by a group of villagers in Nizamabad district suspecting him to be a thief. అతన్ని అనుమానిస్తూ దొంగగా వాళ్ళు అతన్ని కొట్టి చంపారు. ఇది మొత్తం ఏమవుతుంది ఫ్రెండ్స్? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కామా వరకు ఇది ఒక ఫ్రేజ్ అవుతుంది. ఇదేం ఫ్రేజ్ అవుతుంది? ప్రెజెంట్ పార్టిసిపుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది మొత్తం ఈ ప్రెజెంట్ పార్టిసిపుల్ ఫ్రేజ్ అవుతుంది. చూడండి, ఈ మొత్తాన్ని ఏమంటారంటే ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటారు. చూడండి, సస్పెక్టింగ్ హిమ్ టు బి అ థీఫ్. అనుమానిస్తూ అతన్ని చంపారు. ఒక పని జరుగుతూ ఇంకో పని కూడా జరిగింది. అప్పుడు ఏమో చేస్తారు? ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటారు ఫ్రెండ్స్. ప్రెజెంట్ పార్టిసిపుల్ చూడండి, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతూ ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. రికార్డింగ్ అ వీడియో ఐఎమ్ స్పీకింగ్ టు యూ. రికార్డింగ్ అ వీడియో ఐఎమ్ స్పీకింగ్ టు యూ. నేను రికార్డ్ చేస్తూ వీడియోని మీతో మాట్లాడుతున్నాను. అర్థమవుతుందా ఫ్రెండ్స్? సో వాచింగ్ మై వీడియో యు ఆర్ డూయింగ్ సంథింగ్. వాచింగ్ మై వీడియో యు ఆర్ డూయింగ్ సంథింగ్. ఇంకో పని చేస్తున్నారు. ఒక పని జరుగుతుంది, ఇంకో పని కూడా జరుగుతుంది సైమల్టేనియస్గా. దాన్ని అప్పుడు ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటారు. సో పుట్టింగ్ ఆన్ డ్రెస్ ఐఎమ్ స్పీకింగ్ టు సమ్వన్ ఆన్ ఫోన్. డ్రెస్ తొడుగుతూ నేను వేరే వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతున్నాను. అర్థమవుతుందా ఫ్రెండ్స్? దీన్ని ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటారు. ప్రెజెంట్ పార్టిసిపుల్ గురించి నేను ఇంకా క్లాస్ చేయలేదు ఫ్రెండ్స్, చేస్తాను ప్రెజెంట్ పార్టిసిపుల్ మీద కూడా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ద ఇన్సిడెంట్ అకర్డ్ ఇన్ పల్దా విలేజ్ ఆఫ్ నిజామాబాద్ రూరల్ మండల్ ఆన్ సాటర్డే. ఈ రూరల్ మండల్లో సాటర్డేలో ఇది ఇన్సిడెంట్ అకర్డ్ సంభవించింది. ఇది మొత్తం పాస్ట్ టెన్స్ ఫ్రెండ్స్. పాస్ట్ సింపుల్ పాస్ట్ ఇండెఫినిట్ మొత్తం చెప్పేశారు ఇక్కడ.
ద ఇన్సిడెంట్ అక్కర్డ్, అక్కడ సంభవించిందని. ఇన్ పాల్దా విలేజ్ ఆఫ్ నిజామాబాద్. పాల్దా విలేజ్ ఆఫ్ నిజామాబాద్లో. సో ఇది మొత్తం ఇన్ పాల్దా విలేజ్. చూడండి ఇది ఏమవుతుంది, ఇది కూడా ప్రివిజనల్ ఫ్రేజ్ అవుతుంది. ఇన్ పాల్దా విలేజ్ యాడ్వర్బ్ అవుతుంది. ఆఫ్ నిజామాబాద్ ఇది కూడా ఒక యాడ్వర్బ్ అవుతుంది. ద డిసీజ్డ్, చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి, ద డిసీజ్డ్ వాస్ బానోతు సునీల్ ఆఫ్ సుద్దపల్లి తాండా ఆఫ్ డిచ్పల్లి మండల్ అకార్డింగ్ టు పోలీస్. 6 members ఆఫ్ ఎ గ్యాంగ్, 6 ఉన్న ఒక గ్యాంగ్, 6 members ఆఫ్ ఎ గ్యాంగ్ కేమ్ టు పాల్దా విలేజ్. కేమ్ టు వాళ్ళు వచ్చారు. ఇది సింపుల్ పాస్ట్. చూడండి ఫ్రెండ్స్, పాస్ట్ ఇండెఫినిట్లో చెప్పేస్తున్నారు. కేమ్ టు పాల్దా విలేజ్ ఆన్ సాటర్డే. సాటర్డే వచ్చారు. సాటర్డే నైట్ ఇన్ అన్ ఆటో. ఆటోలో వచ్చారు. ఆన్ సాటర్డే నైట్ ఇన్ అన్ ఆటో. ఆటోలో వచ్చారు. దే ఎంటర్డ్ అన్ అప్డాన్డ్ రైస్ మిల్. దే ఎంటర్డ్ అన్ అప్డాన్డ్ రైస్ మిల్. అప్డాన్డ్ అంటే సో వదిలివేయబడ్డ, అంటే సెక్లూడెడ్, అంటే దాని అప్డాండ్ మీనింగ్ వచ్చేసి ఫ్రెండ్స్ అక్కడ దాన్ని వదిలివేశారు. అప్డాండ్ అంటే వదిలివేసింది, అది యూజ్ అవ్వట్లేదు. రైస్ మిల్ అనేది ఏది, రైస్ మిల్ అది. టు స్టీల్ ద మెషినరీ. టు స్టీల్ ద మెషినరీ ఎందుకు వచ్చారు? టు స్టీల్. ఇక్కడ చూడండి 2+ ఏమవుతుంది, ఇది టు స్టీల్ అనేది ఇన్ఫినిటివ్ అవుతుంది. 2+ ఇన్ఫినిటివ్. 2+ వర్బ్ యొక్క బేస్ ఫామ్ అంటే V1 అని చెప్తాం కదా, వర్బ్ యొక్క బేస్ ఫామ్ ఇక్కడ ఉందనుకోండి, దీన్ని ఇన్ఫినిటివ్ అంటారు. ఈ ఇన్ఫినిటివ్ క్లాస్ కూడా నేను చెప్తాను ఫ్రెండ్స్. 2+ ఇన్ఫినిటివ్. అసలు ఈ 2 ఇన్ఫినిటివ్ అనేది దేనికి వాడతారు? పర్పస్ని సూచిస్తుంది. ఏం పర్పస్? దే ఎంటర్డ్ అన్ అబ్డాండెడ్ రైస్ మిల్. ఏదైతే వదిలివేసిన రైస్ మిల్ ఉంది చూసారా, అది ఆ మిల్క్ వచ్చారు. ఎందుకు వచ్చారు? పర్పస్ ఏంటి? టు స్టీల్ ద మెషినరీ. మెషినరీ అనేది సామాన్లు ఉంటాయి కదా, ఆ సామాన్లు అనేది స్టీల్, దొంగతనం చేయడానికి వచ్చారు. ఆ పర్పస్ కోసం వచ్చారు. చూడండి ఫ్రెండ్స్, నోటీసింగ్ దెమ్ ద విలేజర్స్ ట్రై టు క్యాచ్ దెమ్. ఇది కూడా ప్రెజెంట్ పార్టిసిపుల్. ఒక పని చేస్తూ వాళ్ళని గుర్తిస్తూనే ద విలేజర్స్ ట్రై టు క్యాచ్ దెమ్. ట్రై చేశారు వాళ్ళని పట్టుకోవడానికి. వాళ్ళని గుర్తిస్తేనే ద విలేజర్స్ ట్రై టు క్యాచ్ దెమ్. అందుకని ఇక్కడ వచ్చింది చూసారు, వర్బ్ ప్లస్ ఐఎన్జీ, ఇక్కడ ప్రెజెంట్ పార్టిసిపుల్. దీన్ని ఏమంటారు? ఇక్కడ నుంచి నోటీసింగ్ దేమ్ ద విలేజర్స్ ట్రై టు క్యాచ్ దెమ్, ఇది మొత్తాన్ని ఏమంటారు? ఈ ఫ్రేజ్ని ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటారు ఫ్రెండ్స్. ఒక పని జరుగుతూ ఇంకో పని ఒక చేస్తూ, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను మీతో, వీడియో రికార్డ్ చేస్తాను. రికార్డింగ్ అ వీడియో, ఐఎమ్ స్పీకింగ్ టు యూ. సో స్పీకింగ్ టు సమ్వన్ ఆన్ ఫోన్, ఐ వాజ్ కమ్ అవుట్ ఆఫ్ ద రూమ్. స్పీకింగ్ టు సమ్వన్ ఆన్ ద ఫోన్, ఐ వాజ్ కమ్ అవుట్ ఆఫ్ ద రూమ్. నేను వేరే ఒకరితో మాట్లాడుతూ నేను బయటకు వచ్చాను. ఒక పని జరుగుతూ ఇంకో పని చేస్తున్నట్టు అర్థమవుతుందా ఫ్రెండ్స్? ప్రెజెంట్ పార్టిసిపుల్, పాస్ట్ పార్టిసిపుల్ మొత్తం చెప్తాను ఫ్రెండ్స్. క్లాజెస్ కూడా చెప్తాను. నౌన్ క్లాజ్, అడ్జెక్టివ్ క్లాజ్, యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైం మొత్తం చెప్తాను ఫ్రెండ్స్. మీకు అన్ని వీడియోస్ అనేవి రికార్డ్ చేయాలి. సో చాలా ఉంది చెప్పాల్సింది మీకు. చూడండి, రిపోర్టెడ్లీ 5 members ఎస్కేప్డ్ ఇన్ ద సేమ్ ఆటో. 5 ఎస్కేప్డ్. ఇక్కడ చూడండి, వాళ్ళు ఎస్కేప్ అయిపోయారు. ఇన్ ద సేమ్ ఆటో, అది తీసుకొచ్చిన ఆటోలోనే ఒక పర్సన్ జంప్డ్ ఫ్రమ్ ద రైస్ మిల్ నుంచి దూకాడు. మిల్ కాంపౌండ్ వాల్, రైస్ మిల్ కాంపౌండ్ వాల్ నుంచి టు ద అగ్రికల్చర్ ఫీల్డ్స్. ఫ్రమ్ ద రైస్ మిల్ కాంపౌండ్ వాల్ టు అగ్రికల్చర్ ఫీల్డ్స్. అగ్రికల్చర్ పంట పొలాల్లో దూకాడు. ఈయన అటెంప్ట్ టు ఎస్కేప్. దేనికోసం? ఈయన అటెంప్ట్ టు ఎస్కేప్ అయ్యే ఉద్దేశం. ఇక్కడ చూడండి, దీని ఏమంటారు? 2+ ఇన్ఫినిటివ్. 2+ వర్బ్ యొక్క బేస్ ఫామ్ వచ్చింది. 2+ ఇన్ఫినిటివ్ దేనికోసం? పర్పస్ కోసం వాడతారు. ఈయన అటెంప్ట్ టు ఎస్కేప్ అవ్వాలనే ఉద్దేశంతో అతను జంప్ చేశాడు. ద విలేజర్స్ చేస్డ్ హిమ్ టు బీట్ హిమ్ అప్. విలేజర్స్ అనేది చేస్ చేశారు అండ్ బీట్ హిమ్ అప్, అతన్ని కొట్టారు. ఇక చూడండి, నావిపేట్ పోలీస్ రష్డ్ టు ద స్పాట్ అంటే అక్కడికి వచ్చారు. హుటాహుటిగా రావడం అంటారు కదా తెలుగులో, అలా వచ్చారు. పోలీస్ రష్డ్ టు ద స్పాట్ అండ్ షిఫ్టెడ్ ద విక్టిమ్ టు ద గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్. అక్కడి నుంచి వాళ్ళు ఎవరు, నావిపేట పోలీసులు అనేది షిఫ్టెడ్ చేశారు. అందుకని ఇంకా ప్రెజెంట్ పాస్ట్ ఇండెఫినిట్ అనేది యూజ్ చేశారు. సో హీ వాజ్ షిఫ్టెడ్ అని లేదు. హీ వాజ్ షిఫ్టెడ్ అంటే అప్పుడు థీఫ్ ఉన్నాడు కదా, ఆ దొంగని హీ వాజ్ షిఫ్టెడ్ అని చెప్తాం. అప్పుడు మనం రిసీవ్ అతను కదా, ఇప్పుడు యాక్షన్ ఎవరు చేస్తున్నారు? పోలీసులు చేస్తున్నారు. అందుకని ప్రెజెంట్ ఇండెఫినిట్ అనేది పాస్ట్ ఇండెఫినిట్ అనేది యూజ్ చేస్తాం ఇక్కడ. షిఫ్టెడ్ ద విక్టిమ్ టు ద గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. ఈ 2 తర్వాత ద గవర్నమెంట్ హాస్పిటల్ ఇది ఉంది చూసారా, దీన్ని ఏమంటారు?
దీన్ని ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అంటారు. ప్రిపోజిషనల్ వచ్చింది, ఇది టు అనేది ప్రిపోజిషన్. ఈ ప్రిపోజిషన్ తర్వాత నౌన్, ప్రిపోజిషన్ తర్వాత ఏమొస్తుంది, నౌన్ రావచ్చు, నౌన్ ఫ్రేజ్ రావచ్చు, నౌన్ క్లాజ్ రావచ్చు, తర్వాత జిరెండ్ కూడా రావచ్చు. జిరెండ్ అంటే ఏంటి, వర్బ్ ఐఎన్జీ. వర్బ్ అనేది ఐఎన్జీలో ఉంటుంది కదా, మీటింగ్, గోయింగ్, కమ్మింగ్, అర్థమవుతుందా ఫ్రెండ్స్. వర్బ్ ఐఎన్జీ అది ఎక్కడ ఉంటుంది, ప్రిపోజిషన్ తర్వాత వస్తుంది. టు ఇన్ఫినిటివ్ అనేది ఏమొస్తుంది, టు ప్లస్ వర్బ్ యొక్క బేస్ ఫామ్ V1, దాన్ని ఇన్ఫినిటివ్ అంటారు. దేనికోసం వాడతారు, పర్పస్ కోసం వాడతారు. ఈ టు ద గవర్నమెంట్ హాస్పిటల్, ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అనేది ఒక నౌన్. టు తర్వాత ప్రిపోజిషన్ తర్వాత ఏమొస్తుంది, నౌన్ రావచ్చు, ఇక్కడ వచ్చింది చూసారా, టు ద గవర్నమెంట్ హాస్పిటల్. వైల్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ భానుమతి సునీల్ డైడ్. ఒక పని జరుగుతూ ఇంకో పని జరగడం అనుకున్నప్పుడు మనం వైల్ అనేది కూడా యూజ్ చేస్తాం కదా. సో వైల్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ జరుగుతూనే ఆ భానుమతి సునీల్ అనే దొంగ డైడ్, చనిపోయాడు. ద పోలీస్ రిజిస్టర్డ్ అ కేస్ అండ్ ఆర్ ఇన్వెస్టిగేటింగ్ ద మ్యాటర్. ద పోలీస్ రిజిస్టర్డ్ కేస్, ఇక్కడ పాస్ట్ ఇండెఫినిట్ అనేది యూజ్ చేశారు. ద పోలీస్ రిజిస్టర్డ్ కేస్ అనేది రిజిస్టర్ చేశారు. ఆర్ ఇన్వెస్టిగేటింగ్ ద మ్యాటర్, అండ్ తర్వాత ఆర్ ఎవరు, పోలీస్ అనేది ప్లూరల్ అవుతుందిగా, అందుకనే ఇక్కడ ఆర్ ఇన్వెస్టిగేటింగ్ ద మ్యాటర్, ఇన్వెస్టిగేటింగ్ చేస్తూ ఉన్నారు. పోలీస్ టీమ్ కండక్టెడ్ పెట్రోలింగ్ ఇన్ పాల్దా విలేజ్ ఆన్ సాటర్డే నైట్ కండక్ట్ చేశారు. పెట్రోలింగ్ చేస్తారు కదా పోలీసులు, కండక్టెడ్ చేశారు. ఏం పాస్ట్ ఇండెఫినిట్లో చెప్పేశారు, ఇక్కడ చేశారు, జరిగింది కాబట్టి. టు అవాయిడ్, చూడండి టు అవాయిడ్, ఇక్కడ టు ఇన్ఫినిటివ్ వర్బ్ బేస్ ఫామ్ వచ్చింది టు తర్వాత. టు అవాయిడ్ ఎందుకు యూజ్ చేసాం, పర్పస్, అవాయిడ్ చేయడానికి. ఎనీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, టు అవాయిడ్ ఎనీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయడానికి పోలీస్ టీమ్స్ కండక్టెడ్ పెట్రోలింగ్ ఇన్ పాల్దా విలేజ్ ఆన్ సాటర్డే నైట్ టు అవాయిడ్ ఎనీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయడానికి. ఆఫ్టర్ పోస్ట్ మార్టం ద బాడీ వాజ్ హ్యాండెడ్ ఓవర్ టు ద ఫ్యామిలీ ఆఫ్ భానుమతి సునీల్. ద బాడీ ఆఫ్టర్ ద పోస్ట్ మార్టం తర్వాత, చూడండి ప్రిపోజిషన్ కదా, ఆఫ్టర్ పోస్ట్ మార్టం తర్వాత ద బాడీ వాజ్ హ్యాండెడ్ ఓవర్ టు ద ఫ్యామిలీ ఆఫ్ భానుమతి సునీల్. ఆ భానుమతి సునీల్ అనే ఆ యొక్క బాడీని వాజ్ హ్యాండెడ్ ఓవర్ అంటే అప్పగించడం అర్థం. ఆ బాడీని వాజ్ హ్యాండెడ్ ఓవర్ టు ద ఫ్యామిలీ ఆఫ్ భానుమతి సునీల్, వాళ్ళ ఫ్యామిలీకి అప్పగించారు. చూడండి ఫ్రెండ్స్, నేను స్టెప్ బై స్టెప్ అనేది ఇక్కడ నేను చదివి రాసి చూపించాను మీకు అర్థం అవడానికి. ఇఫ్ యూ ఆర్ న్యూ టు హియర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ సో దట్ వీ కెన్ అప్లోడ్ మోర్ వీడియోస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.